దయచేసి సహోదర సహోదరి, ఈ ఉదయకాలము దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం నెరవేర్చుకోవాలి అంటే, ఆనందంగా ఉండాలి అంటే ప్రభు కొరకు బ్రతకాలి. సంతోషం వ్యక్తపరచాలి అంటే దేవుడు మన పట్ల అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మనం దేవునితో ఉంటే దేవుడు మనకు గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు మన జీవితాల్లో. ఈ దినమంతయు ప్రభు కొరకు బ్రతుకుదాం. ఆయన రాకడ వరకు, మన పోకడ వరకు ఆయన రెక్కల కింద భద్రపరుచుతాడు. మనకు ఏ కీడు రాకుండా ఆయన దూతలను మన కాపుదల వహిస్తాడు. ఈ భూమి మీద బ్రతికిన దినములన్నీ ఆయన కొరకు బ్రతుకుతూ, ఆయన సేవను చేస్తూ మన జీవితాన్ని ముగించుకుందాం. మరి సంతోషము, ఆనందములో మనం ఉండాలంటే మనకు సంతోషాన్ని ఆనందించే ప్రభు మన పక్షాన ఉండాలి. ఆయనే మన ఆదరణకర్తగా నిలబడాలి. ఆయనే మన సొంత రక్షకుడుగా అంగీకరించుకోవాలి. ఆ సిలువలో మనందరి కొరకు ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన యేసయ్యను మనము అనే వారికి వాక్యం బోధించి, ఆయనే నిజమైన లోకరక్షకుడు, మనందరి కొరకు ప్రాణం పెట్టాడు అని మనము ఆయన సత్య సువార్తను సర్వలోకములకు వెళ్ళి, మనకు ఉన్న అవకాశాన్ని బట్టి, ఉన్న ఒక మార్గమును బట్టి మనము ఆ సువార్తను అనేకులకు వినిపింపచేయాలి. ఆయన సిలువను గురించిన సత్యాలను ప్రకటింపచేయాలి. కాబట్టి ఆనందంగా ఉందాం, సంతోషంగా ఉందాం, ఎల్లప్పుడూ ప్రభువును బట్టి ఆనందిస్తాం. ఆయనను గొప్పగా ఘనపరిచే రీతిగా మన జీవితాలను మార్చుకుందాం. ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచండి, చిన్న మాట ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. కృపగల దేవా, మహిమగల మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. మరి ఈ ఉదయం అంతయు మాకు, ఉదయం మొదలుకొని రాత్రి మరలా వచ్చే వరకు మనం కాపాడి కరుణించి నీ రెక్కల కింద భద్రపరచుకోమని, నీ జూమ్ కాలకు వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.